ధన్యవాదములు మేడం. ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు ఎంఎస్ఎంఈ గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు సరస్ వేదిక ఆల్ ఇండియా డ్వాక్రా బజార్కి గుంటూరు కేంద్రంగా మొట్టమొదటిసారిగా గుంటూరుగా నిర్వహించినటువంటి ఈ సరస్ మేళాకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను. 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం, ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది, ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు 1,00,000 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నేను మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా అయ్యాను. ఈ సర్ప్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల తాలూకు కుటుంబాల తాలూకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. దీపంతో మొదలు పట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా, అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి పెన్షన్ అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి ఈరోజు ఈ సరస్ మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరకు వల్ల చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 30 సంవత్సరాల క్రితం ఆయన స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి ఉమెన్ తీసుకురావాలి, మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ చేశారో అది దేశమంతా కూడా అలవర్చడం జరిగింది. ఈరోజు మన పక్క రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ పెడుతున్నారంటే అవన్నీ కూడా మన రాష్ట్రం నుంచి నాంది పలికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పైనవది. మరి ఇంతటి మహత్వమైనటువంటి ఈ డ్వాక్రా సంఘాలని అభ్యున్నతి స్థానం తీసుకువెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీలో కూడా సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రతి మహిళను కూడా పారిశ్రామికకు తీసుకెళ్లే దశగా కార్యాచరణ చేయమని, వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దశగా పనిచేయమని, మహిళలు చదువుకున్న మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి అంటే మరింత ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళమని మా అందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అనేకమైనటువంటి పాలసీలు ఇవ్వడం కానీ, అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇవ్వడంలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఇవన్నీ విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఎందుకంటే చాలా సంస్కరణలు జరుగుతున్నటువంటి పైన ఇది